హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య కిచెన్. ఈరోజు మన రెసిపీ ఉల్లగడ్డ కర్రీ. దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 2 ఉల్లగడ్డలను తీసుకొని తోలు మొత్తం తీసేసి మీడియం సైజులో కట్ చేసుకుందాం. మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, కరింపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వాడ్చుకుందాం. ఈ విధంగా పచ్చివాసన అంతా పోయాక 3 మీడియం సైజు టమోటాలని వేసుకొని అటు ఇటు కలబెట్టేసి తగినంత ఉప్పు, చిటికెడంత పసుపు వేసుకునేసి నూనె పైకి తేలి లైట్గా టమోటా వాడేంత వరకు 5 మినిట్స్ అలానే వదిలేద్దాం. ఈ విధంగా అయ్యాక ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న ఉల్లగడ్డని వేసుకునేసి బాగా కలిపెట్టేద్దాం. బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా అవుతుంది. దీంట్లోకి తగినంత కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేద్దాం. కలిపేసిన తర్వాత 3/4 గ్లాస్ నీళ్ళు పోసుకుందాం. ఇలా పోసుకునేసిన తర్వాత మధ్యలో కలబెడతా ఉండండి. నీళ్ళు ఇంకి ఉల్లగడ్డ ఉడికేంత వరకు. ఈ విధంగా అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకునేయండి. అంతే, మన ఉల్లగడ్డ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి.